హాయ్ అండి, నమస్తే. ఈరోజు మీతో నేను మరి ఒక కథ పంచుకోవడానికి ఇలా వచ్చేసాను. రండి, కథ శ్రద్ధగా విందాము. ధాత్రీపురి రాజ్యాన్ని విక్రమసింహుడు అని రాజు పాలిస్తూ ఉండేవాడు. ధాత్రీపురి రాజ్యం సకల సంపదలతో తులతూగుతూ ఉండేది. రాజుగారి కోట ఒక అద్భుతమైన భవనం అండి. రాజుగారి మందిరం ఒక అద్దాల మహలు. రాజు భవనంలో అడుగడుగునా బంగారు, వెండి, నవరత్న ఖచ్చితమైన వస్తువులతో భూలోక స్వర్గంగా తలపిస్తూ ఉండేది. విక్రమసింహుడి వైభవాన్ని వర్ణించడానికి మాటలే చాలవు. రాజు వద్ద శంభులింగం అనే అంగరికుడు ఉండేవాడు. రాజు సిరి సంపదలను చూసి శంభులింగానికి కళ్ళు బయర్లు కమ్మేవి. ఈ రాజు ఎంత అదృష్టవంతుడు! 1000 జన్మలు తపస్సు చేసినా ఇంత అద్భుతమైన జీవితం లభిస్తుందా అని అనుకునేవాడు. అందుకే శంభులింగం ఎప్పుడూ రాజును 1000 నోళ్లతో పొగుడుతూ ఉండేవాడు. మహారాజా, తమకు మించిన అదృష్టవంతుడు ఈ లోకంలో ఎవరూ ఉండరు. తమరు మహర్జాతకులు అంటూ స్తుతిస్తూ ఉండేవాడు. మొదట్లో బాగానే ఉన్నా రాను రాను అతని పొగడ్తలతో రాజుకు విసుగు కనసాగింది. అదంతా కేవలం పొగడ్త మాత్రమే కాదని, అందులో ఎంతో ఈర్ష్య దాగి ఉందని తెలుసుకున్నాడు విక్రమసింహుడు. అందుకు రాజుగారు ఒక ఉపాయం ఆలోచించారు. ఒకరోజు శంభులింగాన్ని భోజనానికి పిలిపించారు రాజు. అక్కడ నోరూరుచ్చేటటువంటి పంచభక్ష పరమాన్నాలు సిద్ధంగా ఉన్నాయి. కానీ చివరలో ఒక పాత్రలో పొగలు సెగలు కక్కేటటువంటి విషం కూడా ఉందండోయ్. ఈ భోజనంలో ఒకదానిలో విషం కలిసి ఉంది అన్నారు మహారాజు. దాంతో శంభులింగం భోజనం ఏమీ తినలేదు. చూశావా, రాచరికం కూడా ఇటువంటిదే. రాచరికం పూలబాట కాదు. ఎంత మహోన్నతమైన జీవితంలో అడుగడుగునా ఇలా విషంలాగానే శత్రుత్వం కూడా పొంచి ఉంది అన్నాడు మహారాజు. శంభులింగానికి అసలు విషయం బాగా అర్థమైపోయింది. చూసారా, ఎంత పెద్ద ధనవంతుడైనా కూడా భయపడుతూనే బ్రతకాలి. ఎవరికి సంబంధించినది వారికి మాత్రమే కలిగి ఉంటుంది. మన దగ్గర డబ్బులు లేదనో, మనకి ఎంతో ఇన్ని బాధలు ఎందుకనో మనం అనుకుంటూ ఉంటాం. కాబట్టి అందరికీ, భూమి మీద పుట్టినటువంటి ప్రతి ఒక్క జీవికి కష్టాలు తప్పవు. మనం భయపడకుండా ముందుకు సాగుతూ పోవడమే జీవితం. ఒకరిని చూసి మనం ఈర్ష్యపడవలసిన అవసరమే లేదండి. అలాగే మీకు నా కథలు నచ్చుతున్నాయన్న ఉద్దేశంతో ఈ వీడియోలు తీయడం జరుగుతుందండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అండ్ కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్.